గుడ్ మార్నింగ్ అండి. మేడం గిట్ల లేవు సార్కి కాఫీ ఇచ్చారా? కాపీలు రీచ్ అయ్యానే అందరికి? గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఇయర్లీ రివ్యూ తీసుకుంటే సిద్దిపేటలో మన నిజామాబాద్లో ప్రజల సహకారం మీ సహకారంతో మనం ఛేదించిన కేసులు కానివ్వండి, లేకుంటే మనం చేసిన ఎఫర్ట్స్ కానివ్వండి, వాటితో బాడీలీ అఫెన్సెస్ అంటే మర్డర్, అటెంప్ట్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, రైటింగ్, కిడ్నాప్, రేప్, హర్ట్ 7 కేసెస్ 2020 కంపేర్ చేస్తే ఒక 7 కేసెస్ ఇంక్రీజ్. అలాగే 110 అంటే బాడీలీ అఫెన్స్ 110 కేసులు లెస్ అయినాయి 2021. అండ్ రేప్ కేసెస్, రైటింగ్ కేసెస్ కూడా తగ్గినాయండి. ప్రాపర్టీ అఫెన్స్కి వస్తే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ 652 రిపోర్ట్ అయింది 2021లో. 2020లో 2019లో 785, 2020లో 627, 2021లో 652. సో ఈసారి 350 కేసెస్ 2021లో డిటెక్ట్ అయింది. అందులో 44% డిక్రీజ్ ఇన్ రాబరీ కేసెస్, 12% డిక్రీజ్ ఇన్ హౌస్ బ్రేకింగ్ కేసెస్, 20% డిక్రీజ్ ఇన్ చైన్ స్నీచింగ్ కేసెస్, అలాగే 46 ఇంక్రీజ్ ఇన్ ఆటోమొబైల్ థెఫ్ట్ కేసెస్. ఓవరాల్ ఒక 4% మాత్రమే ప్రాపర్టీ అఫెన్స్లో ఇంక్రీజ్ అయిందండి. అలాగే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ స్టోలెన్ అండ్ రికవర్డ్ అండి. ప్రాపర్టీ లాస్ట్ 2019లో 2,93,81,623. ప్రాపర్టీ రికవర్డ్ 98,62,641. సో అప్పుడు అయిన రికవరీ 33.57% అండి. పర్సెంటేజ్ ఆఫ్ డిటెక్షన్ 31.26 రికవరీ పర్సెంటేజ్ అండి. అలాగే 2020లో 3,43,21,437 ప్రాపర్టీ లాస్ అయితే వీఆర్ ఏబుల్ టు రికవర్ 1,41,69,606. అంటే 41.29% ప్రాపర్టీ రికవర్ అయింది. యావరేజ్గా డిటెక్షన్ 37.20% ఆసారి డిక్రీజ్ అయింది కొంచెం 6%. 2021లో టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ 3,08,59,085. సో ఈసారి ప్రాపర్టీ రికార్డ్ 1,83,72,760 అండి. అంటే ఈసారి చాలా బాగా మా టీమ్స్ పనిచేసే 59.54% రికవరీ, యావరేజ్గా 60% క్రాస్ అయింది రికవరీ. అలాగే చాలా రోడ్ యాక్సిడెంట్లో ఎఫెక్టివ్గా పనిచేసినందుకు ఈసారి మనకు చాలా ఇంజూర్డ్ పర్సన్స్ కూడా చాలా డెత్ కేసెస్ కూడా తగ్గినవి. 2009 కంపేర్ చేసుకుంటే 279 కేసెస్ ఫ్యాటల్ అంటే చనిపోవడం, డెత్స్ అందులో 292,
నాన్ ఫ్యాటల్ 436 కేసెస్ రిపోర్ట్ అయితే అందులో ఇంజూర్డ్ 769. అలాగే 2020లో 307 కేసెస్, డెత్స్ 331, నాన్ ఫ్యాటల్ అండ్ దాంట్లో 300 and 546 అండి ఇంజూర్డ్. 2021 తీసుకుంటే ఎఫెక్టివ్ ట్రాఫికింగ్ చేయడం, తర్వాత అవేర్నెస్ చేయడం, దాని మూలంగా 302 కేసెస్ రిపోర్ట్ అయినాయి, డెత్స్ 310 అయినాయి, కేసెస్ 305 అండ్ ఇంజూర్డ్ 511 అండి నాన్ ఫ్యాటల్లో. వీఆర్ ఏబుల్ టు ఈ డీడీతోని కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్, దానివల్ల మన ట్రాఫిక్ పోలీస్ ఎఫెక్టివ్గా చేసేది. మన గత సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్, మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎఫెక్టివ్గా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ చేయడంతో డెత్స్ కంట్రోల్ చేయగలిగింది. వైట్ కాలర్ అఫెన్సెస్ వస్తే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాట్సాప్లో మనం చాలా వరకు షేరింగ్ చేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ ఫ్రాడ్ కానివ్వండి, లేక చాలా వరకు మన టెక్నికల్ టీమ్స్ వారి యొక్క అవేర్నెస్తో అందరినీ అవేర్ చేసుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్నాం. చాలా వరకు వైట్ కలర్ అఫెన్సెస్ కూడా తగ్గింది. సో చీటింగ్ హెడ్ ఆఫ్ క్రైమ్స్ తీసుకుంటే చీటింగ్స్ వచ్చి 2019లో 338, 2020లో 360, 316 అండ్ 2021లో 257 అండి. సిబి ట్రస్ట్ 12, 2020లో 10, ఈసారి 2021లో 7 అయిందండి. కౌంటర్ ఫీట్ కరెన్సీ 0 అండి. మన దగ్గర కౌంటర్ ఫీట్స్ కరెన్సీ 0లో ఉంది. సో ఓవరాల్గా 22%, 46 ఈసారి డిక్రీజ్ అయిందండి. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండి అండ్ అదర్ ఐపీసీస్ అంటే ఇందులో అన్నీ వస్తాయి. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో ఇందులో డౌరీ డెత్స్ వస్తుంది, డౌరీ హరాస్మెంట్, మాలెస్టేషన్ అండ్ యూటీజింగ్. సో 2019లో డౌరీ డేల్లో 9 ఉంటే 2020లో 3 వచ్చినాయి, 2021లో 4 అయిందండి. డౌరీ హరాస్మెంట్ 329, 2020లో 250 అండ్ 2021లో 262. అలాగే మాలెస్టేషన్లో 149, 2020లో 146, 2021లో 100కు వచ్చింది. యూత్ ఈజింగ్ తీసుకుంటే మన షీ టీమ్స్ డూయింగ్ గుడ్ జాబ్. మీ అందరికీ తెలుసు, మన నిజామాబాద్ షీ టీమ్ హ్యాస్ టేకెన్ రివార్డ్ ఫ్రమ్ ద డీజీ సార్. సో ఎఫెక్టివ్గా ఇంకా చేస్తామని వచ్చే సంవత్సరం కూడా ప్రామిస్ చేస్తున్నాం. 45 2019లో, 2020లో 44, 2021లో 21. సో చాలా వరకు తగ్గింది. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ 2019లో 532, 2020లో 443, 2021లో 358. ఇది కూడా చాలా వరకు తగ్గిందండి. స్పెషల్ అండ్ లోకల్ లాస్ అండి, ఇందులో అన్ని విధాల స్పెషల్ అండ్ లోకల్ లాస్ అన్నీ వస్తాయి. సో 2019లో 451, 2020లో 459, 2020లో 455. ఆర్మ్స్ యాక్ట్ 3, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 3, గేమింగ్ యాక్ట్ 386, ఎక్సైజ్ యాక్ట్ 6, ఎన్డీపీఎస్ యాక్ట్ 13, SC/ST యాక్ట్ 3, మెంటల్ అండ్ హెల్త్తో ఉన్న వాళ్ళకి 23 కేసెస్ ఉంది. పోక్సో యాక్ట్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 1, TS రిజిస్ట్రేషన్ యాక్ట్ 1, అదర్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ 1 అండి. సో దెర్ ఈజ్ నో మేజర్ చేంజ్ ఇన్ అవర్ అకరెంట్ స్పెషల్ అండ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెద్దగా అది లేదు. MB యాక్ట్ మనకు ఇప్పుడైతే ఈ స్పీడ్ లేజర్ గన్స్ తర్వాత అన్నీ ఆన్లైన్ అయినాయి కాబట్టి ఈసారి ఎఫెక్టివ్గా మన ట్రాఫిక్ టీం చాలా బాగా పనిచేసింది మన పాత సిపి గారి ఆధ్వర్యంలో. తర్వాత ట్రాఫిక్ పోలీస్ హెస్ టేకెన్ ట్రిమెండస్ వర్క్. 2019లో 1,78,895 కేసెస్ బుక్ చేసి ఇంపోజ్ ఫైన్ 5,11,60,715 అండి. 2020లో నెంబర్ ఆఫ్ కేసెస్ బుక్ 3,71,795, ఇంపోజ్డ్ ఫైన్ 10,61,67,800 అండి. 2021లో వీఆర్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ 4,64,927 అండ్ ఇంపోజ్డ్ ఫైన్ 16,71,94,250 అండి. సో 20.4% ఇంక్రీజ్ చేసి ఎఫెక్టివ్గా రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, రోడ్ డెత్స్ కానివ్వండి, ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ కంట్రోల్ చేయగలిగినాం.
మీ అందరికీ తెలుసు, చాలామంది సోదరులు ఫోన్ చేస్తుంటారు, సార్ మావాడు డంకన్ డ్రైవ్లో దొరికింది, కొంచెం హెల్ప్ చేయండి అని. ఇందులో ఈసారి 2022లో ఇంకా ఎఫెక్టివ్గా చేస్తాం. 2019 డంకన్ డ్రైవ్ కేసెస్ 1065. సో సిటీ పోలీస్ యాక్ట్లో 9671 కేసెస్ బుక్ చేశారు. 2020లో 634, 9697 టౌన్ న్యూసెన్స్ యాక్ట్లో. సో 566.56 ఇంక్రీజ్ డంకన్ డ్రైవ్ కేసెస్ అండ్ 85.20 ఇంక్రీజ్ టౌన్ న్యూసెన్స్ యాక్ట్లో కేసులు బుక్ చేయడం జరిగింది. ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది. అలాగే గేమింగ్ అండ్ మట్కా యాక్ట్ 2019లో గేమింగ్ యాక్ట్ 353 కేసెస్, పర్సన్స్ 1789, అమౌంట్ సీజ్ 42,99,270, కేసెస్ బుక్డ్ అగెన్స్ట్ 409 2020లో. పర్సన్స్ అరెస్టెడ్ 2095, అమౌంట్ సీజ్ 51,36,225. 2021లో 385 కేసెస్ బుక్ చేశారు. పర్సన్స్ అరెస్టెడ్ 1889 అండ్ అమౌంట్ సీజ్ 35,13,076 అండి. మట్కా అలాగే 22 కేసెస్, పర్సన్స్ 44, అమౌంట్ సీజ్ 1,08,365. 2020లో 54 పర్సన్స్ అరెస్టెడ్ అండ్ అమౌంట్ సీజ్డ్ 1,79,630. 2021 33 పర్సన్స్ అరెస్టెడ్, 60,730 రూపీస్ సీజ్డ్. సో కంట్రోల్లో ఉందనుకుంటున్నాను. తప్పనిసరిగా దీనిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. గుట్కా కేసెస్ 2019లో 28 కేసెస్ బుక్, వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ సీజ్ 34,08,545. 2020లో 132, వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ 1,23,42,440. 2020లో 116, 39,38,882. సో 12.12% డిక్రీజ్ అయింది. ఎఫెక్టివ్గా గుట్కా మీద కూడా మా టీమ్స్ వర్క్ చేసినాయి. ఎన్డీపీఎస్ యాక్ట్కి వస్తే గాంజా కేసులో చాలా అవేర్నెస్ చేయాల్సింది, చేయాలిలో 7 కేసెస్ బుక్డ్, 14.60 కేజెస్ క్వాంటిటీ సీజ్ చేశారు. 2020లో 5 కేసెస్, 156.750 కేజెస్ అండ్ 2021లో 13 కేసెస్, 53.632 కేజెస్ చేయడం జరిగింది. ఎఫెక్టివ్గా 8 కేసెస్ ఇంక్రీజ్ చేస్తుంది. డెఫినెట్గా ఇంకా ఎఫెక్టివ్గా చేస్తారు. శాండ్ థెఫ్ట్ 2019లో 34 నిజామాబాద్లో బుక్ చేసినాయి. ఆర్మూర్లో 19, బోధన్ 85, 138 టోటల్ కేసెస్. 2020లో 79 నిజామాబాద్ అండ్ ఆర్మూర్ 10, బోధన్ 108, టోటల్ 197. 2021లో 38 నిజామాబాద్, 1 ఆర్మూర్, 32 బోధన్, 71. సో 63.95 డిక్రీజ్ అయింది ఇందులో శాండ్ థెఫ్ట్లో. అలాగే కన్విక్షన్ రేట్లో నిజామాబాద్ ఈజ్ స్టూడ్ ఫస్ట్. చాలా బాగా అవార్డ్స్ కూడా తీసుకున్నారు మా వాళ్ళు. 2019లో 29% కన్విక్షన్, 2020లో 51%, 2021 48% కన్విక్షన్ రేట్ ఉంది. మీ అందరికీ తెలుసు. లోకల్ అదాలత్ కేసులు 31 నాట్స్ కేసెస్ ఆర్ డిస్పోజ్డ్ బై లోకల్ అదాలత్. ఇంపార్టెంట్ కన్విక్షన్స్ ఉన్నాయి ఇందులో మీరు చూడొచ్చు. దెన్ ఇంపార్టెంట్ స్పీడీ ఇన్వెస్టిగేషన్ కేసులో డిసెంబర్ 2020లో 3653 అండ్ బ్రాట్ డౌన్ 1640కి. ద రిడక్షన్ యూఐ కేసెస్ పర్సెంటేజ్ 55%కు తగ్గింది. SC/ST ప్రివెన్షన్ యాక్ట్లో కూడా 2019లో 103 బుక్ అయితే 2020లో 81, ఈసారి 21లో 60 కేసెస్ అండి. 25.92% డిక్రీస్ SC/ST PO యాక్ట్. మిస్సింగ్ కేసెస్ రిపోర్టెడ్ 2019 గర్ల్స్ కానివ్వండి, ఇందులో అందరూ వస్తారు. 524 కేసెస్ ట్రేస్డ్ 484, నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ట్రేస్డ్ 40. 2020లో 513, 466 ట్రేస్డ్, 47 అన్ట్రేస్డ్ అండి. 2021లో 622 కేసెస్ బుక్డ్, ట్రేస్డ్ 509, 113 పెండింగ్. సో 21.24 ఇంక్రీజ్ అయింది. దీనిపైన కూడా టెక్నాలజీని ఉపయోగించి తప్పనిసరిగా వీల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద పర్సన్స్. మిస్సింగ్ చిల్డ్రన్ బిలో దిన్ 18 years 2019లో 91 కేసెస్ అండ్ కేసు ట్రేస్డ్ 90, 1 కేసెస్ పెండింగ్ అన్ట్రేస్డ్లో ఉంది. 2020లో 78 కేసెస్
73 traced, 5 is pending. 2021 98, 89 record and 9 is pending. And 20% cases increase in reporting children, so comparing to 2020. అలాగే suicidal deaths అండి 174 అంటాం మనం. 2019లో 261 persons అండ్ 2020లో 343, 2021లో 332 డెత్స్ కావడం జరిగింది. సో 3.20 డిక్రీజ్ అయింది suicidal deathsలో. బైండ్ ఓవర్ కేసెస్ 2019లో 260, దీంట్లో మనం కంపారిజన్ ఇచ్చాము. 107 అండ్ 108, 109, 110 సిఆర్పిస్లో బుక్ చేస్తాం. 107లో 260, 109లో 92, 110 సిఆర్పిస్లో 430, టోటల్ 782. 2020లో 167, 107, 448, 772. 2021లో 22, 44 and 15, 81. సో ఇట్ ఈస్ ఆల్సో కమ్ డౌన్. ఈపెట్టి కేసెస్ బుక్డ్ అంటే ఆన్లైన్ అవుట్ సైడ్ బూజింగ్ కానివ్వండి, ఎలాంటివి చేసినా కూడా ఈపీటీ కేసెస్ మన పోలీస్ స్టేషన్కి గొడవ చేసుకుని వచ్చేది కూడా అన్నీ కూడా ఇంట్లోనే వస్తాయి. సో 17,959 కేసు వాజ్ బుక్డ్ 2021లో. కళా బృందం ప్రోగ్రామ్స్ మీకు తెలుసు, మా వాళ్ళు మంచిగా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు దే గాట్ ప్రైజ్ ఆల్సో. కార్డన్ అండ్ సెర్చ్ రిపోర్ట్ ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేసి ప్రజల వద్దకు వస్తున్నది, పోలీస్ అనేది చేస్తున్నా. రిహాబిలిటేషన్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఆపరేషన్ ముస్కాన్ స్మైల్ అంటే మా టీమ్స్ చేస్తున్నాయి. 2019లో 203 అండ్ చిల్డ్రన్స్ ఓవర్ పేరెంట్స్ 78 హ్యాండ్ ఓవర్ చేశారు. 78 మెంబర్స్ను రిహాబిలిటేషన్ సెంటర్కి 125 మెంబర్స్ను పంపడం జరిగింది. 2020లో 139 హ్యాండ్ ఓవర్ టు ద పేరెంట్స్ 88, 51 రిహాబిలిటేషన్ సెంటర్. 2021 155 అండ్ 153 హ్యాండ్ ఓవర్ టు పేరెంట్స్ అండ్ 2 persons ఇన్ రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది. డయల్ 100 కోసం మీ అందరికీ తెలుసు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఎప్పుడు ఏ రాత్రి అయినా కూడా పోలీసే కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంకా కొంచెం దీన్ని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాల్ రిసీవ్డ్ టోటల్గా బాడీలీ అఫెన్స్ మీద 2,719, కాల్ రిసీవ్డ్ ఆన్ యాక్సిడెంట్స్ 2269, కాల్ రిసీవ్డ్ ఆన్ ప్రాపర్టీ అఫెన్స్ ఇంక్లూడింగ్ కాల్స్ అండ్ డకాయిటీ, రాబరీ ఎలాంటి జరిగినా 982 కాల్స్ వచ్చినాయి. దానిపైన తక్షణంగా మన పోలీసులు రెస్పాండ్ కావడం జరిగింది. కాల్ రిసీవ్డ్ ఆన్ యాక్ట్ పబ్లిక్ బాంబ్స్ థ్రెట్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా 751 కాల్స్ వచ్చినాయి. అటెంప్ట్ సూసైడ్స్. కాల్ రిసీవ్డ్ ఆన్ ద కేటగిరికల్లీ సస్పీషియస్ మూవ్మెంట్. సో ఫేక్ కాల్స్ ఒక 13 వచ్చినాయి. సో టోటల్ 3,39,488 టోటల్ కాల్స్ రిసీవ్ చేసుకున్నారు. అన్నింటిపైన కూడా రెస్పాండ్ అయ్యింది. క్రిమినల్ గ్యాంగ్స్ నామ్డ్ ఇన్ నిజామాబాద్ కమిషనరేట్లో అదర్ స్టేట్ గ్యాంగ్ 6 గ్యాంగ్ మెంబర్స్ను అది 2 ప్రాపర్టీ అఫెన్స్ కేసులో, 7 కేసెస్ 7 మెంబర్స్ 8/1/21లో 1 ప్రాపర్టీ కేసులో, అదర్ డిస్ట్రిక్ట్ నుండి 3, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 5 మెంబర్స్ని, అదర్ స్టేట్ గ్యాంగ్స్ 12, అదర్ డిస్ట్రిక్ట్ 7 సో ప్రాపర్టీ కేసులలో కూడా మంచిగానే వాళ్ళు ఇంట్రెస్టింగ్ చేశారండి. రిసీవ్డ్ ఈ కాల్స్ కానివ్వండి, ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా తక్షణంగా రెస్పాండ్ అవుతున్నాయి మన షీ టీమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 55, నిజామాబాద్లో, ఆర్మూర్లో 25, బోధన్ 20, టోటల్ 100. అరెస్టెడ్ పర్సన్ అప్రహెండెడ్ పర్సన్స్ 74 నిజామాబాద్, 42 ఆర్మూర్, 34 బోధన్ అండ్ 150 టోటల్. కేసు పెట్టి కేసెస్ రిజిస్టర్ అగెన్స్ట్ వాళ్ళపైన 18 నిజామాబాద్, 26 ఆర్మూర్, 21 బోధన్, 65 టోటల్. కేసు రిజిస్టర్డ్ ఇన్ ఎఫ్ఐఆర్ కేసులు అనేవి 2. దెన్ కౌన్సిల్ పర్సన్స్ 54 నిజామాబాద్, 16 ఆర్మూర్ అండ్ 13 బోధన్, 83 టోటల్ అండి. సీసీటీవీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది అందరి సహకారంతో, ప్రజల సహకారం. తర్వాత నేను సైతం నిజామాబాద్లో 446 కమ్యూనిటీ టీవీలు, నేను సైతంలో 1040, టోటల్ 1486. ఆర్మూర్లో కమ్యూనిటీలో 169, నేను సైతంలో 152, టోటల్ 321. బోధన్లో 137, నేను సైతం 44 అండ్ టోటల్ 181. టోటల్ కమ్యూనిటీ సీసీటీవీలు 752, నేను సైతం 1236, టోటల్ 1988.
ఇంకా కొంచెం వీటిని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. గల్ఫ్ కాల్ నుండి కూడా కాల్స్ వచ్చినాయి. దానికి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ దాన్ని అంతా వర్కౌట్ చేశారు. మన నిజామాబాద్ యొక్క క్రైమ్ ఫిక్షన్ అండి. మీ యొక్క సహకారంతో ఇంకా ముందుకు వెళ్తామని, నూతన సంవత్సరం తప్పనిసరిగా నిజామాబాద్ ప్రజలకు మంచి జరగాలి. అలాగే తప్పనిసరిగా మాస్క్ మీద కూడా మాస్క్ అనే దానిపైన కూడా ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇక నుండి చాలా తక్కువ మనం కేసులు బుక్ చేస్తున్నాం. ఈసారి ఇంక్రీజ్ చేస్తాం. నూతన సంవత్సర పండుగలు లేవు మనకు. సో ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నూతన సంవత్సర వేడుకలు లేవు. ప్రతిసారి మన గౌరవ సిపి గారు, పోయిన సిపి గారు మనకు వచ్చి అక్కడ కేక్ కట్ చేసేది. ఈసారి లేదండి. మీరు అందరూ బాగుండాలి, మనం అందరం బాగుండాలి. దిస్ ఈజ్ ద నిజామాబాద్ పోలీస్ తరఫు నుండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గైడ్లైన్స్ ఇస్తాం. ఎలాంటి నూతన సంవత్సరం వేడుకలు లేవండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేవండి. ఆంక్షలు ఉన్నాయి సార్. తాగి పడుకోవాలి అంతే, ఇంట్లో పోయి రోడ్ల మీద డ్యాన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కేసులు తప్పాయి కదా. తప్పనిసరిగా ఎఫెక్టివ్గా చేస్తాం నూతన సంవత్సరం రోజు. మా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పీపుల్ కోఆర్డినేట్స్తో తప్పనిసరిగా కోఆర్డినేషన్తో చేస్తాం. మీరు కోఆపరేట్ చేశారో నాకు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నా 2022లో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. గంజికమ్మ నేను నిన్ననే కొందరు మన సోదరులు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ యొక్క ఎయిమ్స్ గోల్స్ ఏంటి, ఎట్లా కంట్రోల్ చేస్తారంటే తప్పనిసరిగా నేను మాది కాదు అందరిది మన బాధ్యత, తప్పనిసరిగా వాటిని కంట్రోల్ చేస్తాను.